లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసులో A4గా ఉన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. ఆదివారం ఈ కేసులో మిథున్ రెడ్డి పాత్రపై విచారణ జరిపిన కోర్టు ఆగస్టు 1 వరకు రిమాండ్ విధించింది. దీంతో ఈ వైసీపీ ఎంపీని ఈ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. శనివారం నాడు ఎంపీ మిథున్ రెడ్డిని 7 గంటల పాటు విచారించిన సిట్ అధికారులు ఆ తర్వాత నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచారు. అయితే జగన్ హయాంలో మద్యం వ్యవహారంలో జరిగిన అవకతవకల్ని సిట్ తన రిమాండ్ రిపోర్టులో ఎంతో వివరంగా పొందుపరిచింది. దీన్ని శనివారం నాడు కోర్టుకు సమర్పించారు అధికారులు. ఈ రిపోర్టు ఆధారంగా ఎలాంటి అంశాలు ఇందులో ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. 2019-2024 మధ్య ఏపీలో మద్యం ధరలను అనూహ్యంగా పెంచి తద్వారా డిస్టరీల నుంచి ముడుపులను కిక్ బ్యాక్స్ రూపంలో సేకరించినట్టు చెబుతుంది మిథున్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్. ఒక ప్రణాళిక ప్రకారం అనుచిత లబ్ధి పొందేందుకు ఈ కుంభకోణంలో కిక్ బ్యాక్స్ తీసుకున్నట్టు తేల్చింది సిట్. తమకున్న అధికారంతో మద్యం విధానాన్ని మార్చి నిధుల దుర్వినియోగానికి పాల్పడి రాష్ట్ర జనాభాకు నష్టం కలిగించినట్టుగా చెబుతుంది రిమాండ్ రిపోర్ట్. అంతేకాదు ఈ మద్యం కేసు విషయంలో ఫోర్జరీ, చీటింగ్ చేసి చట్టవిరుద్ధంగా వ్యవహరించారన్నది ప్రధాన ఆరోపణగా తెలుస్తోంది. ఇక నేరానికి సంబంధించి ఆధారాలు ధ్వంసం చేయడం, అధికారిక దుర్వినియోగంతో గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన ఉద్యోగులను సైతం తమకు అనుగుణంగా మార్చుకున్నట్టు చెబుతుంది రిపోర్ట్. మల్టీనేషనల్ కంపెనీ బాండ్లను పక్కకు తప్పించి సొంత లోకల్ బాండ్లను తయారు చేయించి కొనుగోలు చేశారని తేల్చారు సిట్ అధికారులు. డిస్టరీల నుంచి మద్యం తీసుకునేందుకు ఆర్డర్ ఆఫ్ సప్లై కూడా మాన్యువల్ గానే చేశారని, ఇందులో కూడా మోసం జరిగిందని గుర్తించారు అధికారులు. గతంలో ఉన్న విధానాన్ని మార్చి ఆర్డర్ ఆఫ్ సప్లైని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారని, అప్పుడున్న బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ కూడా దీన్ని ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపి ఆమోదించారని కోర్టు ముందుకు తెచ్చారు అధికారులు. మద్యం కుంభకోణంలో ముడుపులు నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చేరడానికి ముందు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ద్వారా మిథున్ రెడ్డికి వచ్చాయని గుర్తించింది సిట్. డిస్టరీల నుంచి బేసిక్ ధరలపై 12-20% వరకు కిక్ బ్యాక్స్ రూపంలో తీసుకున్నారని రిపోర్ట్ చేసింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ బాండ్ సెలక్షన్స్ తో పాటు అప్పుడున్న బేవరేజెస్ కార్పొరేషన్ అధికారులు మిథున్ రెడ్డి ఆదేశాల మేరకు మెక్డోవెల్స్, కింగ్ ఫిషర్, బడ్వైజర్ బ్రాండ్లను కావాలని తొక్కిపెట్టారని వివరించింది సిట్. ఈ విషయంలో మిథున్ రెడ్డి 2023 మేలో పలుమార్లు సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధనుంజయ రెడ్డితో మాట్లాడారని కూడా తమ విచారణలో గుర్తించింది సిట్ బృందం. అంతేకాదు నాటి ప్రిన్సిపల్ సెక్రటరీ రజిత్ భార్గవ్తో మాట్లాడడం, మద్యం విధానాల మార్పు, ధరల పెంపు వంటి అంశాలు కూడా చర్చించినట్టు కూడా చెబుతున్నారు సిట్ అధికారులు. యుఎస్తో పాటు అరబ్ ఎమిరేట్స్లో పలు షెల్ కంపెనీలను గుర్తించి అందులోకి పెట్టుబడులు పంపారని, అయితే ఈ దేశాలకు నిధులు బదిలీ చేసేందుకు అధికారిక బ్యాంక్ ఛానల్స్ లేవని వివరించింది రిమాండ్ రిపోర్ట్. బేవరేజెస్ కార్పొరేషన్ నిబంధనలకు విరుద్ధంగా అధికారులు వ్యవహరించడం ద్వారా లోతైన కుట్రకు తెరలేపారని కూడా పేర్కొంది సిట్. లిక్కర్ కంపెనీలకు అనుచిత లబ్ధి చేకూర్చి వారి నుంచి అధికారులు, ఇతర రాజకీయ నేతల ప్రమేయంతో కిక్ బ్యాక్స్ సేకరించినట్టుగాను తమ రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు దర్యాప్తు అధికారులు. మద్యం నిషేధం చేస్తామని చెప్పి మద్యం వ్యాపారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించి మొత్తం వ్యవస్థను కేంద్రీకృతం చేసినట్టు చెబుతున్నారు అధికారులు. 2019 అక్టోబర్ 8న తిరుపతిలోని మిథున్ రెడ్డి నివాసంలో ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ సత్యప్రసాద్ సమావేశమయ్యారని, ఆయనకు ఐఏఎస్గా పదోన్నతి కల్పిస్తానని ఎంపీ మాటిచ్చారు అని తమ రిమాండ్ రిపోర్ట్ ద్వారా స్పష్టం చేసింది సిట్. ఆ తర్వాత మిథున్ రెడ్డి సత్యప్రసాద్ని హైదరాబాద్లోని విజయసాయిరెడ్డి నివాసానికి పిలిపించి గతంలో ఉన్న మద్యం విక్రయాల నివేదిక తీసుకోవాలని, వాసుదేవరెడ్డిని కలవమని సూచించినట్టుగా తన నివేదిక ద్వారా తెలియజేసింది దర్యాప్తు బృందం. అంతేకాదు 2019 అక్టోబర్ 13వ తేదీన మిథున్ రెడ్డి, ముప్పిడి అవినాష్ రెడ్డి, కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సత్యప్రసాద్, విజయసాయిరెడ్డి హైదరాబాద్లో కలుసుకున్నారని వివరించింది రిమాండ్ రిపోర్ట్. అంతకుముందు 3 ఏళ్ల మద్యం విక్రయాల పరిగణలోకి తీసుకుని ఆ విధానాన్ని మార్చితే నెలకు 50-60 కోట్ల కమిషన్లు కిక్ బ్యాక్స్ రూపంలో వస్తాయని మిథున్ రెడ్డి బృందం అంచనా వేసుకున్నట్టుగా గుర్తించారు విచారణాధికారులు. వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ అని ఈ ఇరువురి చేత వ్యవహారం నడిపేలా మిథున్ రెడ్డి సూచించినట్టుగాను చెబుతున్నారు.
అంతేకాదు కిక్ బ్యాక్స్ ఇస్తామన్న సరఫరాదారులకు చెందిన డిస్టరీలకు మాత్రమే ఈ ఆర్డర్లు ఇవ్వాలని సిండికేట్ నిర్ణయించినట్టుగా గుర్తించింది దర్యాప్తు సంస్థ. డిప్యూటీ కమిషనర్ సత్యప్రసాద్ రోజు వాట్సాప్ కాల్ చేసి మిథున్ రెడ్డి సలహా సూచనల మేరకు డిపో మేనేజర్లకు తమ కిక్ బ్యాక్స్ ఇచ్చే కంపెనీలకు మాత్రమే ఆర్డర్లు ఇవ్వాలని ఆదేశించారని ఈ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు అధికారులు. ఒక మద్యం కేసుకు 150 నుంచి 600 రూపాయల వరకు కిక్ బ్యాక్స్ రేట్లు నిర్ణయించినట్టు తెలియజేసింది రిపోర్ట్. అనుష డాటా అనే ఎంట్రీ ఆపరేటర్ను విజయసాయిరెడ్డి సిఫారసు మేరకు బేవరేజెస్ కార్పొరేషన్లో నియమించినట్లుగా తన రిపోర్ట్ ద్వారా వివరించింది సిట్. అనుష ద్వారా డేటా తెప్పించుకొని మద్యం డిస్టరీల నుంచి ముడుపులు నగదు రూపంలో తీసుకొని మిథున్ రెడ్డి ఇదంతా పర్యవేక్షించేవారని తన నివేదిక ద్వారా వెల్లడించింది దర్యాప్తు సంస్థ. పాపులర్ బ్రాండ్లను అదే పనిగా తొలగించి నాసిరకం మద్యం అమ్మేందుకు ఈ సిండికేట్ లోకల్ బ్రాండ్లను పెద్ద ఎత్తున ప్రోత్సహించిందని, ఇందుకు తమ రాజకీయ పలుకుబడి ఉపయోగించారని చెబుతుంది రిపోర్ట్. ఇక బంగారం వ్యాపారులకు ముడుపులు పంపి బంగారం కొన్నట్టు జీఎస్టీ ఇన్వాయిస్లు తీసుకొని ఆ తర్వాత డబ్బును కమిషన్లు తీసుకుని షాపుల వారు మిగిలిన మొత్తాలు ఇచ్చేవారని రిపోర్ట్ ద్వారా తెలియజేసింది దర్యాప్తు సంస్థ. 300 నుంచి 400 కోట్ల రూపాయల మేర డిస్టరీల నుంచి నగదు బంగారు వ్యాపారులకు వెళ్లి అక్కడి నుంచి నిందితుడి దగ్గరకు చేరిందని వివరించింది రిపోర్ట్. షెల్ కంపెనీల అకౌంట్లోకి డబ్బు పంపడం, ఆపై ప్రమోషన్ కోసం ఖర్చు చేసినట్టు చూపడం, ఆ తర్వాత గార్మెంట్స్, గోల్డ్ కాయిన్స్ వంటివి కొన్నట్టు చూపించారని వెల్లడించింది రిమాండ్ రిపోర్ట్. అంతేకాదు లిక్కర్ సిండికేట్లో ఉన్న సభ్యులకు వారి వారి స్నేహితుల రియల్ ఎస్టేట్ వంటి కంపెనీలకు కూడా నిధులు మళ్లించినట్టుగా వివరించింది రిమాండ్ రిపోర్ట్. దర్యాప్తు సంస్థల దృష్టి మరల్చేందుకు ముడుపులను ముంబై, ఢిల్లీ, హైదరాబాద్లో ఉండే షెల్ కంపెనీలకు హవాలా రూపంలో పంపినట్టు కూడా చెబుతుంది రిమాండ్ రిపోర్ట్.